మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఐపీఎల్ 2026 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ క్యామరాన్ గ్రీన్ హాట్ టాపిక్గా మారాడు. ఈరోజు వేలానికి ముందే గ్రీన్ పేరు మార్మోగిపోతుండడం, అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతుండడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం తమ పట్టుదలతో క్యామరాన్ గ్రీన్ను 25.20 కోట్లు అంటే 25 కోట్ల 20 లక్షలకు దక్కించుకున్నారన్నమాట. ఫ్రాంచైజీలు పూర్తిగా అతని కోసం ఎగబడ్డారు. చివరికి రికార్డు స్థాయి ధర వెచ్చించి కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని సొంతం చేసుకుంది. మరోపక్క మొదటి నుంచే ఈ గ్రీన్ కోసం వేలంలో పోటీ తీవ్రంగా ఉంది. అతని కోసం ఉత్కంఠభరితంగా సాగిన వేలంలో క్యామరాన్ గ్రీన్ ఏకంగా 25 కోట్ల 20 లక్షలకు అమ్ముడుపోయాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కొనుగోలులో ఒకటిగా నిలిచింది. అతని కోసం కేకేఆర్ ఇంత భారీ మొత్తం వెచ్చించడం నిజంగా అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఇక గ్రీన్ కోసం వేలం పాట ఏ విధంగా జరిగిందంటే ఒక యుద్ధంలా సాగింది. ముంబై ఇండియన్స్ 2 కోట్లతో బిడ్డింగ్ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ రేసులోకి వచ్చింది. ఆర్ఆర్ కేకేఆర్ మధ్య పోటీ తీవ్రంగా నడిచింది. తమ దగ్గర ఉన్నటువంటి డబ్బు అయిపోవడంతో 13 కోట్ల 60 లక్షల వద్ద రాజస్థాన్ రేసు నుంచి తప్పుకుంది. అయితే ఎక్కడే అసలైన ట్విస్ట్ నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్ 13.80 కోట్లతో అనూహ్యంగా పోటీలోకి దిగింది. సిఎస్కే కేకేఆర్ మధ్య నువ్వా నేను అన్నట్లుగా ఈ పోటీ జరిగింది. ధర 19 కోట్లు దాటినప్పుడు కేకేఆర్ కాసేపు ఆలోచించింది. అయినా వెనక్కి తగ్గల. చివరికి 25 కోట్ల 20 లక్షల భారీ ధరకు గ్రీన్ను కోల్కతా నైట్ రైడర్స్ చేజిక్కించుకుంది. అయితే కేకేఆర్ ప్రధానంగా గ్రీన్పై దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అతను ఆల్రౌండర్. వెంకటేష్ అయ్యర్ వంటి ఆటగాళ్లను వదులుకున్న తర్వాత కేకేఆర్కు ఒక నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం ఏర్పడింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ బౌన్స్ పేస్కు అనుకూలిస్తుంది. గ్రీన్ హైటు బౌలింగ్ శైలి అక్కడ చాలా ప్రమాదకరంగా మారుతుంది. దీనికి తోడు మిడిల్ ఆర్డర్లో గ్రీన్ భారీ షాట్లు ఆడగలడు. ఇది కేకేఆర్ బ్యాటింగ్ లైనప్కు మరింత బూస్ట్ ఇస్తుంది, అదనపు బలాన్ని చేకూరుస్తుంది అన్నమాట. ఇక గ్రీన్ రికార్డులు ఒకసారి మనం పరిశీలిద్దాం. గతంలో ముంబై ఇండియన్స్ ఆర్సీబీ జట్లుగా ఆడిన గ్రీన్ అద్భుతమైన సెంచరీలు, మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో చెలరేగిపోయి ఆడేవాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు పర్పుల్ జెర్సీలో అతను ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. మరి 25 కోట్ల 20 లక్షల రూపాయలు అనేది అతిపెద్ద భారీ మొత్తం. ఐపీఎల్ చరిత్రలోనే ఒక భారీ మొత్తంగా నిలిచింది. ఈ ధర న్యాయమని నిరూపించుకోవాలంటే క్యామరాన్ గ్రీన్ రాబోయే సీజన్లో బ్యాటు బాల్తో అద్భుతాలు చేయాల్సిందే. ఎందుకంటే అతనికి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతను ఫస్ట్ డౌన్ అయినా వస్తాడు, మిడిల్ అయినా వస్తాడు, ఎండింగ్లో అయినా వస్తాడు. ఎక్కడ బ్యాటింగ్కి దింపినా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు. 4లు 6లతో ఇరగ్గొట్టేస్తాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడనమాట. అదేవిధంగా బౌలింగ్లో కూడా తన పదునైనటువంటి బౌలింగ్తో ప్రత్యర్థులు బ్యాట్స్మెన్స్కి చుక్కలు చూపిస్తాడు. సో ఇలాంటి నేర్పరితనం ఉంది కాబట్టి, ఇలాంటి ఆట తత్వం ఉంది కాబట్టి ఈ విధంగా జట్లు అతని వెనకాల పడ్డైనది కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మొత్తానికి 25 కోట్ల 20 లక్షల రూపాయలతో ఒక ఆల్ టైమ్ రికార్డు ధర పలకటంతో క్యామరాన్ గ్రీనే కాదు, ఆ కోల్కతా నైట్ రైడర్స్లో ఉన్నటువంటి మిగతా ఆటగాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.